Okay, please. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్రకోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ సేత్ గారిని ఆహ్వానించుకుందాం. సేత్ గారి ద్వారా అనేక అంశాలు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం చాట్ బాక్స్లో పెట్టినట్టు ఏ జనరేషన్ దట్ హేట్స్ వార్ విల్ నాట్ బ్రింగ్ పీస్. అంటే ద్వేషం వలన దేన్ని జయించలేం. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలన్నీ అనేక కారణాలతో ఒకరి మీద ఒకరు జరుగుతూనే ఉంది ద్వేషం వల్ల. సరే, ప్రపంచమే ఎందుకు, ఇంట్లో కూడా అలానే ఉంటుంది. మనకి మహాభారత యుద్ధం సమస్య గురించి ఆ యొక్క సమస్య ఇంకా మన కుటుంబాల్లో ఈ మహాభారత యుద్ధం జరుగుతూనే ఉంది అని అంటారు. ద మ్యాన్ అండ్ ఫిలాసఫీ ఓషో ద కృష్ణ ద మ్యాన్ అండ్ ఫిలాసఫీ అనే బుక్లో. ఇక్కడ రీఇన్కార్నేషన్ రిలేషన్షిప్స్ మనం పునర్జన్మలు ఎత్తుతూ ఉంటాం. సేత్ తీసుకున్న ఒక పర్టికులర్ పాయింట్, ఈ జనరేషన్ దట్ హేట్స్ వార్ విల్ నాట్ బ్రింగ్ పీస్. ఎ జనరేషన్ దట్ లవ్స్ పీస్ విల్ బ్రింగ్ పీస్. అంటే శాంతిని ప్రేమించే వారు మాత్రమే శాంతిని తీసుకొని వస్తారు. ప్రశాంతత కావాలని కోరుకునేవారు మాత్రమే ప్రశాంతత పేరుతో ద్వేషిస్తూ ఉన్నవారు ద్వేషాన్ని మళ్ళీ పొందుతూ ఉంటారు అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సేత్ చెప్పిన విషయాల్లో. ఇక్కడ ఏంటంటే రీఇన్కార్నేషనల్ అంటే తిరిగి పునర్జన్మ ఎత్తటంలో ఎందుకు పునర్జన్మ ఎత్తాలి అంటే, ఎందుకు ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి వెళ్ళాలి, ఒకటో క్లాస్ అయిపోయిన తర్వాత రెండో క్లాస్కి ఎందుకు వెళ్ళాలి? లెర్నింగ్ కోసం, ప్రజ్ఞా వికాసం కోసం. ఆ విధంగా మన కాన్షియస్ ఎక్స్పాన్షన్ కోసం, మన ఐడియాస్ ఇంకా బ్రైట్గా అవటం కోసం, మన పర్సెప్షన్ లెవెల్స్, మన గ్రాహ్య శక్తి ఇంకా మెరుగు పొందడం కోసం, మన విలువను పెంపొందించుకోవడం కోసం రీఇన్కార్నేట్ అవుతాం. రీఇన్కార్నేషన్ అంటే ఏమి, ఈ ఈ ఒక స్వింగ్ ద డోర్ అంటే ఒక క్లాస్ రూమ్లోంచి మరో క్లాస్ రూమ్లోకి వెళ్ళడమే. అక్కడ మనకి మనం విధించుకున్న పరిమితులను దాటి అధిగమించటం, సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. ఆ విధంగా ఆధ్యాత్మిక సత్యంలో మనం ఎదుగుతూ ఉంటాం. ఆధ్యాత్మికంగా అంటే పరిమితమైనటువంటి నమ్మకాలు, అంధవిశ్వాసాలను దాటి ముందుకు వెళ్తాం. ఎప్పటికప్పుడు ఎదుగుదలే ఉంది కానీ తిరోగమనం లేదు. అందుకోసం పితామహ పత్రిజీ మనకేం చెప్తారు? పురోగమన సిద్ధాంతమే అంటారు. ఎక్కడికక్కడికి పురోగమనమే. అంటే ఏ విధంగా ఒకటో క్లాస్ నుంచి రెండో క్లాస్‌కి, రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్‌కి అని సామాన్యమైనటువంటి మన జనరల్ స్టడీస్ పరంగా, మన విద్య పరంగా అనుకుంటే, యాక్చువల్లీ ఇక్కడ ఇన్కార్నేషన్స్ అనే దగ్గరకొచ్చేసరికి ఎన్నో జన్మలు లేకపోతే ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నాయి అని అనుకోవటానికి కూడా లేదు. ఏ క్షణానికి ఆ క్షణము కొత్త జన్మే. అంటే ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం అనే దగ్గరకొచ్చేసరికి ఇంకా మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం. చూడండి ఎలా ఉంది.
అంటే ఎవ్రీ మినిట్ టు మినిట్. ఇక్కడ నిన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం స్టడీ చేస్తున్నప్పుడు జుడ్డు కృష్ణమూర్తి చెప్తారు. గడిచిన క్షణం అంటే ప్రస్తుత క్షణము గతాన్ని విడిచిపెట్టేయటమే. ఎప్పటికప్పుడు. ఒక క్షణం గడిచిపోయింది అది గతమే. ఇంక గత క్షణం విడిచిపెట్టేయడం. ఎప్పుడు వర్తమాన స్థితిలో ఉండడం. గతించిన కానీ కానీ అంటే పేయింగ్ కాయిన్సే. రీజన్స్ ఆర్ పేయింగ్ కాయిన్స్ అంటారు. రీజన్స్ ఆర్ పేయింగ్ కాయిన్స్. మూల్యం చెల్లించుకుంటాం. పేయింగ్ కాయిన్స్ అంటే మూల్యం చెల్లించుకోవటం. కానీ అని ఎప్పుడైతే అంటున్నామో మన జీవితాన్ని మూల్యం పెట్టేస్తున్నాం. అమూల్యమైనది మన జీవితం. ఇక్కడ ఎందుకు లెర్నింగ్ కోసం వచ్చాం. లెర్నింగ్ అంటే లెర్నింగ్‌లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్ అనమాట. అంటే సంపాదించడం. ఏం సంపాదిస్తావు? జ్ఞానం సంపాదించడం కోసం. జ్ఞానమే ముక్తినిస్తుంది నీకు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు లిమిటింగ్ కాన్సెప్ట్స్ ఏముండాయి? నిన్ను నిన్ను నువ్వు పరిమితి ఇన్ఫినిట్ బీయింగ్ అయ్యుండి ఫినిట్ ఎందుకవుతున్నావు? నువ్వు అవధులు లేని శక్తి ధారుడివై ఉండి నువ్వు ఎందుకు పరిమితికి లోనవుతున్నావు? పరిమితమైన ఆలోచనలు. అంటే నీ పరిధిని ఎందుకు కుచించుకుంటున్నావు? నీ అంధవిశ్వాసాలేమిటి? ఇవన్నిటిని అధిగమించడం కోసమే రీఇన్కార్నేట్ అవుతూ ఉంటాం. అంటే సంభవామి యుగే యుగే. యుగం అంటే క్షణం. క్షణం ఒక యుగములా ఉంది. అంటే ఇవన్నీ డైలాగులన్నీ కూడా మన నిజ జీవితంలో యుగం అంటే ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఇదంతా డ్రామా ఇస్ డిఫరెంట్. ఒక కవి ఏమంటాడు? క్షణం ఒక యుగములా గడిచిపోయింది. ఒక ప్రియురాలు, ప్రేయసి ఎక్కడో ఉన్నారు. క్షణం ఒక యుగములా గడిచిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, యూ ఆర్ ద లవర్ ఆఫ్ యువర్ సోల్. నువ్వే నీ ఆత్మ ప్రేమికుడివి. లవ్ థైసెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు విడిచిపెడితే నీ క్షణమే యుగము. నిన్ను ఆ విధంగా దుఃఖపడుతున్నావు. ఇలా ఎన్నో ఉన్నాయి ఆధ్యాత్మిక సత్యాలు. చిన్న చిన్న విషయాల్లోనే చాలా లోతైన సత్యాలున్నాయి. ఓకే. నిన్ను పరిమితికి లోను చేసేదేమిటి? సో, అప్పుడు నువ్వు యువర్ రేట్ ఆఫ్ లెర్నింగ్ డిపెండ్స్ ఎంటైర్‌లీ అపాన్ యూ. నేను ఇందాక చెప్పానుగా, అనేక జన్మలెత్తాలి. నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ అంటే చచ్చేదాకా వెయిట్ చేయాలా? అవసరం లేదు. ఏ రోజుకు ఆ రోజు కొత్త జన్మే. రాత్రి నిద్రపోయావు. గతం విడిచెయ్యి. మళ్ళా కొత్తగా రోజు బిగినయింది. ఎవ్రీ డే ఈజ్ ఎ ఫ్రెష్ డే. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ ఎ ఫ్రెష్ మార్నింగ్. ఎవ్రీ సన్‌రైజ్ ఈజ్ ఎ న్యూ సన్‌రైజ్. వాట్ అబౌట్ యూ? The world being, world thoughts. So you are not at new. న్యూగా ఉండు, కొత్తగా ఉండు, సరికొత్తగా ఉండు. కొత్త జన్మరా నాయనా. అనేక జన్మలు అంటే ఇక్కడ నువ్వు ఏ విధంగా ఎంత త్వరగా నేర్చుకుంటావు అనే దానికి నీ మీదే ఆధారపడి ఉంది అనే కదా ఇక్కడ పాయింట్. యువర్ రేట్ ఆఫ్ లెర్నింగ్ డిపెండ్స్ ఎంటైర్లీ అపాన్ యూ. కేవలం నీ మీద ఆధారపడి ఉంది. హౌఎవర్ ఏమైనప్పటికీ నువ్వు ఎంత త్వరగా నేర్చుకోవాలి అనేది నీ మీద ఆధారపడింది. అంతేగాని గతం నుంచి నేను నేర్చుకోను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే అదే క్లాసులో అదే జన్మ మళ్ళీ మళ్ళీ ఎత్తుతూనే ఉంటావు అనే పాయింటు చాలా అవసాదీయత. అది మనం దిగజార్చుకున్నట్టు అవుతుంది. నా అవసాదీయత కదా రూల్ రూల్ ఆఫ్ కృష్ణ భగవద్గీత మనకు చెప్పేది. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే పరిమితమైన
నిన్ను పరిమితి అంటే లిమిటెడ్‌గా లేకపోతే డోగ్మాటిక్ అంటే అంధవిశ్వాసాలుగా, లేకపోతే ఇది ఇంతే, ఇది మంచి, ఇది చెడు అనే విషయాల మీద కఠినంగా ఉండటం. ఏది మంచి, ఏది చెడు? అసలు గుడ్ అండ్ బ్యాడ్ జడ్జిమెంట్ ఎందుకు చేస్తున్నావు? మంచి, చెడు ఇవన్నీ ఏంటి? గుడ్ అండ్ ఈవిల్ కెన్ హోల్డ్ యూ బ్యాక్. ఇది మంచి, ఇది చెడు అనే దగ్గరకొచ్చేసరికి నిన్ను నిశ్చేష్టుని చేస్తుంది. పురోగమనంలోకి వెళ్ళలేవు. ఎక్కడ ఇరుక్కుపోతావు. సో, ఇక్కడ నువ్వు ఆ అంటే అక్కడ ఏమవుతుంది? ఇది మంచి, చెడు, ఇది మంచి, చెడు ఇవన్నీ. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి పదాలు. కొన్ని కొన్ని వి అన్ మనకు అక్కర అంటే మనకు అక్కరలేనివి వాటి మీద ఎక్కువగా మనం వాడుకుంటూ ఉంటామనమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్, అది ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క క్వెషన్ వస్తున్నప్పుడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలు అవి బయటకొస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నారనేది మాస్టర్‌కి తెలుస్తుంది. అది అక్కడున్న పాయింట్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడేమిటి నారో ఐడియాస్ అంటే నారో మెంటాలిటీ సంకుచిత మానసం అంటారు కదా! అలాగే సంకుచితమైనటువంటి ఐడియాస్. నారో ఐడియాస్ అంటే సంకుచితంగా ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ బ్రాడ్ ఐడియా. విశాల దృక్పథం కాదు. సో, నారో ఐడియాస్. అప్పుడు ఏం జరుగుతుంది? 2 నారో ఐడియాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కెన్ ఫాలో యూ త్రూ సెవరల్ లైవ్స్. If you do not choose to be spiritually and physically fixable. నువ్వు ఆధ్యాత్మికంగా, భౌతికంగా నువ్వు పరిణితి చెందాలని నువ్వు నిర్ణయించకపోతే, అనేక జన్మల నుంచి నీ సంకుచిత స్వభావం అలా కొనసాగిస్తూనే ఉంటావు అని. అయితే రైట్ రిజిడ్ ఐడియాస్ కెన్ ఇండీడ్ యాక్ట్ యాజ్ ఎ leashes so that you are forced to circle like a tied puppy dog about a very small radius. దీన్నే అది వాళ్ళు ఇంగ్లీష్‌లో ఒక కుక్కని తాడు కట్టి చుట్టూ తిప్పినట్టు చెప్తారు. మన తెలుగులో గానగెద్దు జీవితము అంటారు. సింపుల్‌గా. ఒక చిన్న కుక్క పిల్లకి తాడు కట్టి ఒక పోలుకి బంధించామనుకోండి. అది అక్కడక్కడ దిగాలి. అలాగా నీ ఆలోచనలు నిన్ను అలాగా కుక్కలాగా ఒక తాడు కట్టి, ఆ తాడుకి మించి అవతల పోవు. అట్లా ఉంటావా? గానిగెద్దు జీవితంలాగా అలాగా అక్కడే తిరుగుతూ గానిగెద్దు ఏమిటి? ఆ కోసం కట్టారు. అంటే ఆ నూనె తీయటం కోసం. అది ఒక పర్పస్. అదే పని అది అక్కడే తిరగాలి. తప్పదు. అది కట్టేశారు. అలాగే నువ్వు ఒకటి కట్టేసుకున్నావు. నీ పరిస్థితి ఏమిటి? వాట్ హ్యాపెనింగ్ టు యూ? ఈ విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటి కేసెస్‌లో గ్రూప్ ఆఫ్ ఎగ్జిస్టెన్సీస్ బృంద ప్రజ్ఞ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ బ్యాటిలింగ్ అగైన్స్ట్ ద ఐడియా ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఇంకా నీకు మంచి, చెడు విషయాలను బోధించేవాళ్ళు గుంపులుగా వచ్చేస్తారు. అన్ని చోట్ల నీకు అన్నీ చెప్తూ ఉంటారు. రన్నింగ్ అబౌట్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్, డౌట్ అండ్ యాంగ్జైటీ. కన్‌ఫ్యూజ్ అయిపోతావు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? వాట్ టు డు? వాట్ నాట్ టు డు? కన్‌ఫ్యూజన్ అయిపోతుంది. యాక్చువల్‌గా నువ్వు చేయాల్సిందేంటి? నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళవు. లేకపోతే వారి వల్ల నేను ఇదైపోతున్నాను, వీరి వల్ల నేను ఇదైపోతున్నాను అన్న పాయింట్. ఇలా ఉంటుంది. ఏం జరుగుతుంది నీకు అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడక్కడే గానిగద్దు జీవితంలాగా ఉందా ఏమిటి? ఇంకా సరే అదయిపోయింది. ఫ్రెండ్స్ గ్రూపు అవి చెప్తా ఉంటారు. నువ్వు అక్కడక్కడే తిరుగుతూ ఉంటావు. ఏం చేయాలి? ఏం చేయాలి? నీ దగ్గరకొచ్చేసరికి మంచి, చెడు లేకపోతే ఆ విధంగా కన్‌ఫ్యూజన్‌లో
ఏ విధంగా పప్పి మనము పప్పికి తాడు కట్టి అంటే ఒక కుక్క పిల్లగా తాడు కట్టి అక్కడే తిరిగేటట్టు చేసినట్టుగా మనం అక్కడక్కడ తిరుగుతాం. ఎదుగుదల ఉంటది. ఎక్క ఏ రోజుకి ఆ రోజు దినదిన ప్రవర్ధమానం అవ్వడానికే ఈ భూమి మీదకొచ్చాం. నేను ఇందాక చెప్పా. అనేక జన్మలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ డేనే. ఏ రోజుకి ఆ రోజు. ఇక్కడ ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం. Every moment to moment you are reborn, reincarnate to make challenges, to face the challenges. Not about old one. Everything న్యూ కొత్తగా సరికొత్తగా నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి గానీ, ఎక్కడికక్కడికి ఇరుక్కోకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటున్నాం. సరే గ్రూప్స్, ఫ్యామిలీస్ అలా చెప్పారు. యువర్ ఫ్రెండ్స్ అలాగే ని అంటే నువ్వు ఒక్కడివేనా ఈ సమస్య? నీ చుట్టూ బంధువులు, మిత్రులు, స్నేహితులు, కొలీగ్స్ అందరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఎవ్రీబడీ ఈస్ ద సేమ్ ప్రాబ్లమ్. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏ బాధైతే పడుతున్నావో అలాంటి వ్యక్తులంతా నీ దగ్గరకొచ్చేస్తారు. అంటే ఒకే గూటి పక్షులు ఒకే గూటికి చేరతాయి అన్నట్టు. ఏడ్చేవాడి దగ్గరికి ఏడ్చేవాళ్ళు ఎక్కువ మందొస్తారు. వాళ్ళ ఏడుపులు గూడా జెప్తూ ఉంటారు. ఇలా ఉంటుంది వ్యవహారం. అలాగా ఫర్ యూ విల్ డ్రా టు యువర్ సెల్ఫ్ దోస్ విత్ ద సేమ్ కన్సర్న్స్. మళ్ళీ ఇక్కడ అదే అంటున్నారు. సీత ఏమంటున్నాడు? ఐ యామ్ టెల్లింగ్ యూ అగైన్. మళ్ళీ చెప్తున్నాను. దేర్‌ఫోర్ ఏంటంటే ద మెనీ ఆఫ్ యువర్ ఐడియాస్ ఆఫ్ గుడ్ అండ్ ఎవిల్ ఆర్ హైలీ డిస్టార్టివ్. వినాశం వైపుకి అవుతాయా? నీకు వినాశకరం అయిపోతావు. నువ్వు మంచి వైపుకి వెళ్తున్నావా? మంచి పేరుతో నువ్వు వాళ్ళు మంచిగా లేరని నిన్ను ద్వేషిస్తున్నావనుకోండి, ఇంకా ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది? అండ్ షాడో ఆల్ అండర్‌స్టాండింగ్ అక్కడ షాడో ఆల్ అండర్‌స్టాండింగ్ యూ హావ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ రియాలిటీ. నీ నేచర్ ఆఫ్ రియాలిటీ మీద అక్కడ నీడ పడుతుంది. వెలుగులోకి రావు. చీకటిలోనే ఉంటాం. చీకటిలోనే ఉంటాం. ఇది అక్కడున్న విషయ పరిజ్ఞానం. ఇంకేమంటున్నారు? ఇంకా నీ మనసు లోపల అపరాధ భావన పెట్టుకుందాం అనుకుందాం. ఇఫ్ యూ ఫార్మ్ ఏ గిల్ట్ ఇన్ యువర్ మైండ్ అప్పుడేం జరుగుతుంది? దెన్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఫర్ యూ. అపరాధం, తప్పు అనే భావన పెడితే అస్తమానం తప్పే తప్ప ఇంక వేరేది ఏది కనపడదు. దీన్ని త్రిపుర రాశిలో దృగ్దృశ్యము అంటారు. అంటే నీ మనసులో ఏది ఉందో అదే కనపడుతుంది. ఇఫ్ యూ ఒక రూపాన్ని ఒక గిల్ట్ ఇది తప్పు, ఇలా చేయకూడదు అని పెట్టుకున్నావు బానే ఉంది. ఇలా చేయకూడదు అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి చేయవలసిందేదో చేసుకుంటూ పోతూ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అది ఆ భావనతో అంతా చూస్తే ఏమవుతుంది? దట్ ఈస్ ఎ రియాలిటీ ఫర్ యూ. అండ్ యూ మస్ట్ అక్కడేమవుతుంది? యూ మస్ట్ వర్క్ ఇట్ ఔట్. దాన్ని వర్క్ ఇట్ ఔట్ అంటే ఏంటి? నీకేది కావాలో, ఏది సరైనదో దాని వైపుకి వెళ్ళిపో. అక్కడెందుకు ఇరుక్కుంటావు? తప్పు అనే భావనలో అక్కడెందుకు ఇరుక్కుంటావు? అక్కడే ఎందుకుండాలి? బట్ మెనీ ఆఫ్ యూ ఫార్మ్ గిల్ట్స్ ఫర్ విచ్ దేర్ ఈజ్ నో అడెక్వేట్ కాజ్. కారణం లేకుండా అపరాధ భావన తగినంత కారణం ఉండదు. అండ్ యూ సాడిల్ యువర్ సెల్ఫ్ విత్ దీస్ గిల్ట్స్ వితౌట్ రీజన్. ఇంకా వాటి మీదే స్వారీ చేస్తాం. కారణం నేను తప్పు చేశాను. ఇట్స్ ఓవర్. సో వాట్? మేక్ ఇట్ కరెక్ట్. నువ్వు కరెక్ట్ ఏంటో ఇప్పుడు తప్పు చేసావు బావుంది. వాట్ ఈస్ రైట్? వాట్ ఈస్ కరెక్ట్? జరిగిపోయింది గదా! ఇప్పుడు నువ్వేం చేయాలి? వాట్ ఈస్ నౌ? వాట్ ఈస్ నెక్స్ట్? ఇప్పుడేంటి? తర్వాత ఏమిటి? ఈ ప్రశ్న ఉండదా? ఎదగాలని లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇది అక్కడ నా పాయింట్. సో, ఇన్ యువర్ డైమెన్షన్ ఆఫ్ యాక్టివిటీ దేర్ అపియర్ టు బి ఎ వైల్డ్ అసార్ట్‌మెంట్ ఆఫ్ ఎవిల్స్. ఇంకేమవుతుంది? అంతకుమునుపు మనం క్లాసులలో అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మనము రాముడి పూజ చేస్తున్నామా? రావణాసురుడి పూజ చేస్తున్నామా అని. అంటే ఇది రా ఎదుటి వ్యక్తిలో సుగుణాలని మనం ప్రశంసిస్తే
ఎదుటి వ్యక్తిలో మంచి గుణాలని మనం ప్రశంసిస్తే దైవీ పూజ, రామ పూజ. లేదు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దోషాలని ఎత్తి చూపిస్తూ మాటి మాటికి పదే 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 కలవరిస్తూ ఉంటే అది రాత్రి లేదు, పగలు లేదు ఏ సమయంలోనూ అవే గుర్తుకొస్తూ ఉంటాయి. రావటం వల్ల ఏమవుతుంది? నిత్య పూజలివిహో నేర్చెదనోహో అంటే, నీ లోపల నిత్య పూజలు చేయటం లేదు. నీ శత్రువుకి నువ్వు పూజలు చేస్తున్నావు. లేదా నువ్వు ద్వేషించేవారిని ద్వేషించడం వల్ల ఇంకా నిత్య పూజ జరుగుతూ ఉంటుంది. లేదా ఇక్కడ అది ఏమవుతుందంటే యాక్టివిటీ మరి రాక్షస పూజ అవుతుంది. దాన్నే రావణాసుర పూజ అని చెప్తూ ఉంటాం. సో, లెట్ మీ టెల్ యూ దట్ హీ హూ హేట్స్ యాన్ ఎవిల్ మియర్లీ క్రియేట్స్ అనదర్ వన్. ఎవరైతే చెడు గురించి, దుష్ట స్వభావాల గురించి మాట్లాడుతూ ఉంటారో, ద్వేషిస్తూ ఉంటారో, ఇంకొక ద్వేషాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు. అంటే అక్కడ రాక్షస సైన్యాన్ని క్రియేట్ అవుతూ ఉంటుంది. వాట్ యు డూయింగ్? యూ ఆర్ హార్మింగ్ నోయింగ్లీ ఆర్ అన్‌నోయింగ్లీ యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ అంటే, నీ మీద నీకు బాధ్యత ఉందా? లేదా? నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావంటే, నీ మీద నీకు బాధ్యత ఉందా? లేదా? ఇవన్నీ మళ్ళా రీఇన్‌కార్నేట్ అవుతున్నప్పుడు, నువ్వు మళ్ళీ అదే పనులు మళ్ళీ చేయడానికి వస్తావా? ఏం జరుగుతుంది? ఎందుకంటే నీ నేచర్ ఆఫ్ థాటే నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వేదైతే నేర్చుకోలేదో మళ్ళీ అక్కడ నువ్వు అదే క్లాస్‌లో కూర్చొని పాత పాఠాలన్నీ నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అది అక్కడున్న పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రమ్ వితిన్ యువర్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, it is often difficult for you to perceive that all events works towards creativity. అంటే నీకు అది జీర్ణం కాని బ్రహ్మ పదార్థం అయిపోతుంది. అది ఏమిటి? అదెలాగవుతుందండి? ఇది నాకుంది. నా సమస్యలు నాకున్నాయని చెప్పుకుంటూ వస్తూ ఉంటావు. ఆ ట్రస్ట్ ఇన్ ద స్పాంటేనియస్ క్రియేటివిటీ ఆఫ్ యువర్ ఓన్ నేచర్స్. అస్సలు ఎప్పుడో ఏదో అవుతుందేమో, ముందు నాకిప్పుడు పరిస్థితి ఇలానే ఉంది అంటే, స్పాంటేనియస్‌గా ఇప్పుడుకిప్పుడే యూ ఆర్ క్రియేటింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పటికప్పుడే హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు ఏ విధంగా నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆదేశిస్తున్నావో, తదనుగుణంగా స్పందించడానికి నీ లోపల జీన్స్ ఉన్నాయి. అంతా ఉంది. రెడీగా ఉంది. ఆ మొత్తం అన్ని కణాలన్నీ రెడీగా ఉన్నాయి నీ ఆదేశాన్ని పాటించడానికి. రాంగ్ హెల్త్ యాటిట్యూడ్ పెట్టుకున్నావనుకోండి రాంగ్ హెల్త్. యూ ఆర్ డిస్ట్రక్టివ్. నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నట్టే కదా! అన్నీ ఇలానే ఉంటాయి. సో, యద్భావం తద్భవతి అంటే అది తెలుసు. ఏం తెలుసు? ఏమి తెలియదు. అప్లికేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందో నిత్యం అనుక్షణం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా తయారు చేసుకుంటున్నావో అన్న విషయం నీకు తెలియదు. స్పాంటేనియస్ క్రియేటివిటీ అంటే అప్పటికప్పుడే ఇన్‌స్టంట్ కాఫీ లాగా అప్పటికప్పుడే వచ్చేస్తుంది. నీ లోపల కెమికల్ రియాక్షన్స్. అదనమాట. వితిన్ యువర్ సిస్టమ్ టు కిల్ ఈజ్ ఆబ్వియస్లీ మోరల్ క్రైమ్. మామూలుగా ఇక్కడ సిస్టమ్ మనకి డే టు డే లైఫ్‌లో సిస్టమ్ ఏంటి? చంపడం అనేది అక్కడ ఏమవుతది? టు కిల్ ఈజ్ ఆబ్వియస్లీ మోరల్ క్రైమ్. నైతికమైన నేరం. బట్ టు కిల్ అనదర్ ఇన్ పనిష్మెంట్ ఓన్లీ కాంపౌండ్స్ ద ఒరిజినల్ ఎర్రర్. ఇక్కడేమవుతుంది? అవతలి వ్యక్తికి పనిష్మెంట్ అంటే పనిష్మెంట్‌తో చంపడం. ఓకే. సమ్‌వన్ వెరీ వెల్ నోన్ హూ ఎస్టాబ్లిష్డ్ ఏ చర్చ్, ఇఫ్ యూ విల్ ఏ సివిలైజేషన్ వన్స్ సెడ్ ద టర్న్ ద అదర్ చీక్ ఇఫ్ యూ ఆర్ అటాక్డ్. అంటే మొట్టమొదటగా చర్చి పెట్టినప్పుడు చర్చి అంటే జీసస్ క్రైస్ట్ గురించి చర్చి పెట్టినప్పుడు ఎవరైనా నిన్ను ఏదైనా అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అనే పదం గురించి చెప్పుకుంటూ వస్తారు. అయితే అది బాగా అవగాహన చేసుకోవాలి. ఎందుకలా చెప్పాడని. యూ షుడ్ టర్న్ ద అదర్ చీక్ బికాజ్ యూ రియలైజ్ దట్ బేసికల్లీ ద అటాకర్ ఓన్లీ అటాక్స్ హిమ్సెల్ఫ్. అంటే అవతలోడు మనల్ని కొట్టాడు.
నువ్వు రెండో చెంప దెబ్బ తినమని కాదు. అవతలోడు కూడా వాడి చెంప మీద వాడే కొట్టుకుంటాడు. నువ్వు కొట్టక్కర్లేదు. ఎందుకంటే ద్వేషం వలన మళ్ళా తిరిగి అనుభవించేది ద్వేషించేవాడే అనుభవిస్తాడు. దీన్ని బుద్ధుడు ఏమి చెప్తాడంటే, ద్వేషం అంటే కణకణ కణమండే నిప్పులని అరచేతిలో పట్టుకొని ఎదుటివాడిని తగలబెట్టడము అంటాడు. ద్వేషం అంటే అలాంటిది. అంటే ముందు నీ చేతులు కాలుతాయి. అది నీకు తెలీదు. నీ లోపల ఇన్నర్ కెమికల్స్ ఏమి విధంగా జరుగుతుంది అనే సంగతి నీకు తెలీదు. నీ లోపల సమస్యలు ఏమొస్తాయని తెలీదు. ఇక్కడ ఇక్కడ నేను ఒక చెంప మీద కొడితే మళ్ళీ ఇంకో చెంప తిప్పు, ఇంకోసారి తన్నులు తిను అనేది కాదు రియాలిటీ. ఇది రియాలిటీ. ఇది వాస్తవం. అది అక్కడున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే కొడుతున్నారో వాడి చెంప మీద వాడే కొట్టుకుంటాడన్నట్టు. దెన్ యూ ఆర్ ఫ్రీ. You are free. And the reaction is a good one. If you turn the other cheek without this understanding, ఈ సత్యాన్ని ఆయన చెప్పిన గురువు చెప్పిన వాక్కుని దానిని అవగాహన చేసుకోకుండా నువ్వే ఇంకోసారి కొట్టు అంటే కొడతాడు వాడు. ఇంకేముంది సింపుల్‌గా. హౌఎవర్ అండ్ ఫీల్ అంటే రిసెంట్‌ఫుల్ or if you turn the other cheek out of a feeling of అంటే ఒక ఏదో పెట్టుకొని నేను సుపీరియారిటీని అని అంటే నేను దైవ వాక్కులని అనుసరిస్తున్నాను అని చెప్పి రెండో చెంప దెబ్బ తింటే అది వేరే విధంగా మారుతుంది. నీ లోపల ద్వేషంగా మారిపోతుంది. వాడు కొడతాడా? ఒకసారి కొట్టాడు బాగానే ఉంది. రెండోసారి కొడితే వాడిని సారీ అండి కొట్టలేదు అని వాడేమో రియలైజ్ అవుతాడేమో అనుకుని నేను కొట్టించుకున్నానంటే కుదరదు అక్కడ. అదంతా డ్రామా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి అప్లైడ్ టు యువర్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ రీఇన్కార్నేషనల్ ఎగ్జిస్టెన్స్. మళ్ళీ తిరిగి పునర్జన్మలు ఎత్తేటప్పుడు అంటే ఇక్కడ పునర్జన్మ అంటే చనిపోయి మళ్ళా ఎత్తడం కాదని ముందు నుంచి చెప్తున్నాను. ఈరోజు గడిచిపోయింది. ఈ జన్మ అయిపోయింది. ఉదయం లేవంగానే మళ్ళా కొత్త జన్మ స్టార్ట్ అయింది. మళ్ళా బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది అది అకౌంటు. నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ కోసం మళ్ళీ ఏదో అవుతుంది. వచ్చే జన్మలో ఇలా అవుతానో అదే కాదు. ఏ రోజుకి ఆ రోజే జన్మేసుకోండి. లేదా ఏ క్షణానికి ఆ క్షణమే జన్మేసుకోండి. నువ్వు గడిచిన క్షణంలో నువ్వు ద్వేషపూరితంగా ఉంటే, ఆ ద్వేషం ఇంకా మల్టిప్లై చేసుకుంటూ పోతూ ఉంటావు. నువ్వేమన్నా సజావుగా ఉంటున్నావా? అందుకోసమే ప్రేమ వలనే అందుకోసం ఏమన్నారు? ఏ జనరేషన్ దట్ లవ్స్ పీస్ విల్ బ్రింగ్ పీస్. శాంతిని ప్రేమించే వారే శాంతిని తీసుకొని వస్తారు. చీకటి మీద యుద్ధం చేస్తే చీకటి పోదు. చీకటిని ద్వేషిస్తే చీకటి పోదు. దీపం వెలిగిస్తే చీకటి పోతుంది. ఇలా ఉంటుంది సూత్రాలు. ఈ విధంగా ఉంటుంది సూత్రాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క విశేషం ఇలా జ్ఞానం అనేది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం. ఇక్కడ నీ రిలేషన్‌షిప్‌లో మళ్ళా నువ్వు కొనసాగిస్తావు. నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌లో. రీఇన్‌కార్నేషన్‌లో పునర్జన్మలో. అంటే నేనిక్కడ ఎక్కడో కర్మ, ఇంకా ఎక్కడో జన్మలు ఎత్తాల్సింది కాదు. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు అవేర్‌గా ఉంటే ఇక్కడే నరకము, ఇక్కడే స్వర్గము ఉంది. అక్కడ ఎథికల్‌గా లేకపోతే మోరల్‌గా నువ్వు ఇక్కడ నువ్వు ఇలా ఈ జన్మంతా విసిగి వేసారిపోయానండి అని జన్మంతా ఒక రోజులోనే ఒక జన్మంతా. వాడికి ఎన్ని సంవత్సరాలుంటావు? ఒక 30 లేకపోతే 40 లేకపోతే 50 ఈ జన్మంతా ఇదైపోయానండి అని. హూ డజంట్ నో వాట్ ఈస్ జన్మ.
ఎవ్రి మూమెంట్. ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం. యూ ఆర్ మల్టిపుల్ డెత్స్ అండ్ మల్టిపుల్ బర్త్స్. అంటే ఎప్పుడు మనం ఏంటంటే, వచ్చే జన్మలో చూసుకుందాంలెండి. తర్వాత చేద్దాంలెండి. అన్నవాడు తర్వాత ఎప్పటికి చేయలేనివాడు ఎలా ఉంటాడో, వచ్చే జన్మలో ఇలానే ఉంటాడు. ఇప్పుడు కానిది మరి ఎప్పటికి కాదు. డూ ఇట్ నౌ. డూ ఇట్ నౌ. ఈ విధంగా ఉంటుంది గేమ్. ఈ గేమ్ ఈ విధంగా ఉన్న సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి వ్యవహారం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, రీఇన్‌కార్నేషన్‌లో మళ్ళా నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్‌లో కొనసాగిస్తా ఉన్నప్పుడు ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో హైలీ పెరిటెంట్ టు యువర్ కరెంట్ డైలీ ఎక్స్‌పీరియన్స్. ఇదే పాయింట్ ఇక్కడ అదే చెప్తున్నారు సేత్. ఇప్పుడు వచ్చే ఎగ్జిస్టెన్స్‌లు చూస్తావు. కానీ ఇప్పుడు కూడా నీవు కరెంట్ అంటే వర్తమాన డే టు డే ఎక్స్‌పీరియన్స్ కూడా అదే జరుగుతూ ఉంటుంది అని. అదే జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ హేట్ అనదర్ పర్సన్ దెన్ హేట్ మే బ్లైండ్ యూ టు హిమ్ త్రూ యాస్ మెనీ లైవ్స్ యాస్ యూ అలౌ టు హేట్ కన్స్యూమ్స్ యూ. అది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు బ్లైండ్‌గా, గుడ్డిగా ఇఫ్ యూ హేట్ అనదర్ పర్సన్ దట్ హేట్ మే బ్లైండ్ యూ. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటే నిన్ను గుడ్డివాడిని చేస్తుంది. నీకు చూపు కోల్పోతావు. ఆ ద్వేషం అనేటువంటి పొరలు కమ్మేస్తాయి నీ కంటికి. కనపడదు. ద్వేషం తప్ప ఇంకేమి కనపడదు. దానివల్ల ఏమవుతుంది? అది నిన్ను కన్జ్యూమ్ చేస్తుంది. త్రూ యాస్ మెనీ లైఫ్స్ యాస్ యూ అలౌ ద హేట్ టు కన్జ్యూమ్. నిన్ను అది అందుకోసమే చితా దహతి సజీవకం, చితా దహతి నిర్జీవకం, చింతా దహతి సజీవకం. అంటే సజీవంగా ఉన్న మనిషిని చింత అంటే ఇది ద్వేషం అంటే ఒక రకమైన చింతే. ఆ చింత ఏం చేస్తుంది? మనిషిని తగలబెట్టేస్తుంది. అక్కడ కన్జ్యూమ్ అంటున్నాడు. నిన్ను మింగివేస్తుందట. సీత ఏమంటున్నాడు? నిన్ను మింగివేస్తుంది అని అంటాడు. పోనీ అది చింత అంటే దిగులు పడుతున్నాను అనుకుంటే అది వదిలేస్తే, ఈ ద్వేషం అనేది ఏమవుతుంది? నిన్ను మింగేస్తుంది. ఇదే ఇక్కడ మరొక విధంగా బుద్ధుడేం చెప్పాడు? కణకణ మండే నిప్పులు అరచేతుల్లో తీసుకుని ఎదుటివాడిని తగలబెట్టాలని చూడటమే ద్వేషం అనండి. చూసారా ఎలా ఉందో? ఇది ఈ ఆహారం ఎవరు చెప్పినా సత్యం ఒకటే. భాష ఒకటే కొంచెం తేడా ఉంటుంది అంతే. ఇక్కడ ఏమవుతుంది? అనేక జన్మలు నిన్ను కన్జ్యూమ్ అవుతాను. అంటే నిన్ను అనేక జన్మ అంటే అనేక రోజుల కింద తీసుకో. తొందరగా ముగించేయొచ్చు కథని. అనేక జన్మలంటే నెక్స్ట్ జన్మ దాకా ఎందుకు డ్రాగ్ ఆన్ అవుతావు? నేర్చుకోవా? ఏ ఏ క్షణానికి ఆ క్షణం నేర్చుకోవా? ఏ రోజుకి ఆ రోజు నేర్చుకోవా? నేర్చుకోకుండా ఇక్కడ ఇంకా డ్రాగన్ అవుతావా? ఇక్కడే గనిగెద్దులాగా ఇక్కడే పడి తిరుగుతావా? అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుంది? యూ డ్రా టు యువర్ సెల్ఫ్ లైక్ ఓకే. ఇంకా ఏమవుతుంది? యూ డ్రా టు యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ అదర్ దోస్ క్వాలిటీస్ అపాన్ విచ్ యూ కాన్సంట్రేట్ యువర్ అటెన్షన్. అయిపాయే. ఇప్పుడు వర్తమానంలో అదే వ్యక్తులని నువ్వు ఏ విధంగా చేస్తున్నావో, ఇంకా కాస్త మషాలా వేసి, యాడ్ చేసి నీకింకా రెచ్చగొట్టే వాళ్ళు చేరతారు. రైట్? నువ్వు ఊరికే ఉంటావా? అలా ఇలా చెప్తూ ఉంటావు. ఆ విధంగా ఏమవుతుంది? ఇంక నీకు మషాలా వేస్తారు. ఇది ఒక వేసి ఇంకా పొగబెట్టేస్తారు. రైట్? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడితో సరిపోతుందా? నెక్స్ట్ కూడా అలాంటి వాళ్ళనే చేర్చుకుంటాం. సావాస దోషం అయిపోతుంది. ఎవరితో? నువ్వు దేనితో నీ నీ ఆలోచనలని పరిశీలించుకోకుండా, నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఏ విధంగా ఉన్నావు అనే విషయం మీదే అలాంటి వ్యక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటావు. అలాంటి వాళ్ళే ఇంకా రెచ్చగొట్టేస్తూ అది అక్కడున్న విశేషం అనమాట. అప్పుడే నీ శ్రద్ధంతా దాని మీద పెడతావు. ఇఫ్ యూ వివిడ్‌లీ కన్సర్న్ యువర్‌సెల్ఫ్
విత్ ద ఇంజస్టిస్ యూ ఫీల్ హ్యావ్ బీన్ డన్ యూ. ఇక్కడ చూడండి, అన్యాయం ఎవరో చేయలేదు. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నీకు నువ్వు న్యాయం చేయడం లేదు. నువ్వు చక్కగా పరిశీలించుకుంటే నీకు తెలిసిపోతుంది. నీకు న్యాయం చేసుకుంటున్నావా? అక్కడ శిక్షించే వాళ్ళెవరు? నిన్న ఒక జూమ్‌లో పాల్గొన్నాం. చిత్రం ఆ జూమ్. అంటే జస్ట్ గెస్ట్‌గా వెళ్ళాను. అంటే అఫ్‌కోర్స్ ఐ యామ్ నాట్ ఎ లెక్చరర్ దేర్. కానీ అక్కడ ఎంత భావన, భావదారిద్ర్యం ఎలా ఉంటుంది అనంటే, అలా ఉంటుంది. ఎక్కడో ఏదో అయిపోతాం, ఎక్కడో ఏదో అయిపోతున్నాం అనంటే ఇట్స్ స్టిల్ లెర్నింగ్. పీజీ క్లాస్‌లో ఉన్నవాడు ఎల్‌కేజీ క్లాస్‌కెళ్ళినట్టు అవుతూ ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇఫ్ యూ వివిడ్‌లీ కన్సర్న్ యువర్ సెల్ఫ్, నిన్ను పరిశీలించుకోవాలి. నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు. ఇన్‌జస్టిస్ యూ ఫీల్ హావ్ బీన్ డన్ యూ. నీకు నువ్వే అన్యాయం చేసుకున్నావు. దెన్ యూ అట్రాక్ట్ మోర్ సచ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ దిస్ గాన్. అయితే నువ్వు పరిశీలించుకోకపోతే మళ్ళీ అదే జరుగుతుంది. కాకపోతే పరిశీలిస్తే ఏమవుతుంది? మార్పనేదొస్తుంది. కాబట్టి అనేక జన్మల నుంచి ఏ విధంగా నిన్ను ఇలా పడి ఉండాలంటే మళ్ళా పురాణాలు మళ్ళా మొదలెట్టేసుకున్నట్టు. మై డియర్ ఫ్రెండ్స్, తెలివిగా ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? ఇలా కాదురా బాబు! ఈ విధంగా ఉండాలి. నా నిజ జీవితాన్ని నా నా లైఫ్‌ని, వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోవాలి అన్న వివేక విజ్ఞానం మనలో ఉదయించాలి. అయితే ఇక్కడికొచ్చేసరికి ఇన్ బిట్వీన్ లైఫ్స్ దేర్ ఇస్ ఎ టైమ్. టైమ్ అంటే విశ్రాంతి. ఇక్కడ నీకు డే ఈ డే ఓకే అయిపోయింది. మళ్ళా రేపు డే స్టార్ట్ అవ్వడానికి రాత్రి విశ్రాంతి ఉంది. సింహావలోకనం చేసుకో. వాట్ యూ హావ్ డన్. లేదు, ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం పరిశీలించుకో. టేక్ టేక్ టైమ్. ఇన్‌కార్నేషన్‌గా వచ్చే జన్మ దాకా కాదు నాయనా, వచ్చే రేపటి రోజు దాకా కాదు నాయనా, ఈ క్షణం గడిచిపోయింది. గతం వెళ్ళిపోయింది. ఈ వర్తమాన క్షణంలో నువ్విలా ఉన్నావు. గతపు క్షణం గతించిన క్షణం నిన్ను బోధిస్తుందంటే, నిన్ను శోధిస్తుందంటే, లేకపోతే యూ ఆర్ రీడ్రాయింగ్ ద ఓల్డ్ కాన్సెప్ట్స్ అగైన్ అండ్ అగైన్. యూ ఆర్ ద సేమ్ ఓల్డ్ పర్సన్, సేమ్ ఓల్డ్ ఫీలింగ్స్ అండ్ సేమ్ ఓల్డ్ రియాలిటీ. అంటే మార్పు చెందాలనేటువంటి తపన. ఏ రోజుకా రోజు ఎదగాలనేటువంటి తీవ్రమైన తపన, జిజ్ఞాస ఉంటే ఎక్కడ ఇరుక్కోవు. ఈ సంబంధ బాంధవ్యాల్లో గాని, దేంట్లో గాని ఎక్కడ ఇరుక్కోవు. అందరితోనూ ఉంటావు. కానీ ఎక్కడ ఇరుక్కోవు. ఎక్కడ యూ నీడ్ నాట్ రన్ అవే ఫ్రమ్. అమ్మో! నేను విసిగిపోయానంటే అది ఆ విసుగుదలకి మళ్ళీ మళ్ళీ విసుగు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా నీకు అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. తప్పించుకోలేవు. అందుకోసమే మెద్దాలు బాగా చెప్తాడు. అందరిని ఇష్టపడండి. ఎవరిని ద్వేషించకండి. ఆఖరికి చిన్న పురుగుని ద్వేషించినా అది మీ జీవితాన్ని విషపూరితం చేస్తుంది అనంటారు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ది గాడ్. అన్నీ ఉండాలి. అందరూ ఉండాలి. సో మై ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన పాయింట్ ఇది. ఇంత విశ్లేషించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి. అవకాశాలను వినియోగించుకొని అడ్వాంటేజ్‌గా ఆపర్చునిటీస్ తీసుకొని అడ్వాంటేజ్‌గా ఎళ్ళిపోవాలి. ఈ లైఫ్‌లోని, ఈ లోపలనే, ఈ ఈ ఈ లైఫ్‌లోనే, ఈ జీవితంలోనే, ఈ రోజులోనే. లైఫ్ అనంగానే మళ్ళా బర్త్ టు డెత్ కాదు మళ్ళా ఎక్కడికో వాయిదా వేసే పద్ధతిలో వదిలేస్తే ఈ క్షణంలోనే, ఈ వర్తమాన క్షణంలోనే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటా, మారాలండి అని. ఎప్పుడు మారాలి? వచ్చే జన్మకా అని అడుగుతాను వర్క్‌షాప్స్‌లో. అట్లా ఇలా వచ్చేసరికి దోస్ హూ డు నాట్ టేక్ అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఆపర్చునిటీస్‌ని ఈ లైఫ్ టైమ్‌లో ఓవర్‌కమ్ కాలేరు.
కాన్షియస్‌నెస్ విల్ ఎక్స్‌పాండ్. ఇట్ విల్ క్రియేట్. నీ కాన్షియస్‌ని నీ నీ చైతన్యం విస్తరించుకుపోవాలి. అడ్వాంటేజ్‌ని, ఆపర్చునిటీస్‌ని వినియోగించుకో. సరైన దిశ వైపుకి వెళ్ళు. అంతవరకు చాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో సరైన విధంగా లోతుగా విశ్లేషించుకునే పాయింట్, ఇంకా రీఇన్‌కార్నేషన్‌లో ఇంకేమేమి ఉన్నాయి, ఏం అవరోధాలున్నాయి. ఇది యాక్చువల్లీ ఏ జనరేషన్ దట్ హేట్స్ వార్ అనేది ఇది ఒక కొటేషన్ కింద తీసుకొని చెప్పాను. ఈ కొటేషన్‌లో ఇదే పాఠంలో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే రీఇన్‌కార్నేషన్ దాంట్లోనే. ఇది మళ్ళా రిపీట్ అవ్వచ్చు. ఎనీహౌ వాటెవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ కొటేషన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, థాంక్ యూ. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆస్క్ మీ రిగార్డింగ్. ఎందుకంటే క్వెషనింగ్ వలన ఏమవుతుందంటే లెర్నింగ్ ఉంటుంది. నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాసతో మనం క్వెషనింగ్ వేసినప్పుడు లెర్నింగ్ అంటే చెప్పాను కదా! ఎల్ తీసేస్తే ఎర్నింగ్ అనమాట. లెర్నింగ్ అనే స్పెల్లింగ్‌లో. ఓకే. సో, థాంక్ యూ. So, I will wait just for 1 minute. Wait for you to question. Thank you. Thank you. Okay. If you have any question, I do thank you. So, thank you all the masters, Suma garu and Mahati garu and Hema Kolli. Okay. Vijayag నుంచి కదా. So, thank you, masters all the masters. Happy day to you all. No questions. So, wonderful questions and no questions. క్వెషన్ చేయడం వలన ఏమవుతుందంటే, మనకు అనేక అద్భుతమైన అంశాలని మళ్ళా మనం తిరిగి పునరుచ్చరణ చేసుకున్నట్టు ఉంటుంది అనేక విషయాల్ని. సో, హ్యాపీ మీకు అందే క్లారిటీ ఉన్నందుకు కృతజ్ఞతలు. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఈరోజు మాస శివరాత్రి కింద వస్తుంది. నైట్ మెడిటేషన్ ఉంటుంది. ఇఫ్ ఎనీబడీ లవ్ టు జాయిన్, మేక్ జాయిన్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీ కామెంట్స్ కొన్ని తెలియచేయండి. మనకు అంతకుముందు జరిగిన సైట్ స్పీక్స్ 1 అవర్ వండర్ఫుల్ క్లాస్ దాన్ని మళ్ళా మీకు సెపరేట్ చేసి విడిగా పెట్టాను. దాన్ని చూడండి. సో, థాంక్ యూ.